నా హృదయంలో మానని వేదనయు కలవు. మానని వేదన ఎప్పుడు ఉంటుంది? ఒక క్యాన్సర్ ఉన్నప్పుడు, ఒక క్షయం ఉన్నప్పుడు, ఒక లెప్రసీ ఉన్నప్పుడు వెంటనే వైద్యానికి రెస్పాండ్ కాదు కాబట్టి మానని నొప్పి, వేదన, బాధ ఉంటుంది. అటువంటి వేదన ఆత్మీయ స్థితిలో తన యొక్క రక్త సంబంధులు అయిన ఇశ్రాయేలు వారు రక్షణ పొందని స్థితిని బట్టి, వాక్యమునకు దూరంగా వారు ఉండుటను బట్టి మానని వేదన తన హృదయంలో కలదు అని అర్థం చేసుకుంటున్నాం. ఐ సే ద ట్రూత్ ఇన్ క్రైస్ట్, ఐ లై నాట్, మై కాన్షియన్స్ ఆల్సో బేరింగ్ మీ విట్నెస్ ఇన్ ద హోలీ ఘోస్ట్. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నా హృదయంలో ఉన్న బాధ అది అబద్ధం కాదు అంటున్నాడు. ఇక్కడ క్రీస్తునందు నిజమే చెప్తున్నాను అంటున్నాడు. అంత పర్టికులర్గా ఆ మాట తను స్ట్రెస్ చేసి చెప్పవలసిన ఏంటి అంటే, అది పైకి కనబడని వేదన, పైకి కనబడని దుఃఖం కాబట్టి, భారం కాబట్టి. అందువల్ల రోమిలకు రాసిన పత్రిక 9:1-9 ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతులాడుకుంటూ ఉన్నాను. ఎలాగైనా మీ దగ్గరికి రావాలి, యూదులైన మీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించాలి. ఎలా అయినా నాకు వీలు కలుగుతుందేమో, ప్రభు నాకు అవకాశం ఇస్తారేమో అని బతుమలాడుకుంటూ ఉన్నాను అంటాడు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో 11:9 నేను మీ యుద్ధ ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం పెట్టలేదు, ఎవరి మీద భారం కూడా మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చారు, కానీ మీ మీద పెట్టలేదు. మీరు ఇశ్రాయేలీలే, యూదులే అయినప్పటికీ ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందు కూడా జాగ్రత్త పడతాను అంటున్నాడు. 2 కొరింథీయులు 11:10 క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అఖయ ప్రాంతములందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. అఖయ ప్రాంతముల్లో కూడా తనకు ఆటంకాలు వచ్చాయి, కానీ వారి తరం కాలేదు అంటున్నాడు. 2 కొరింథీయులకు 12:19 మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ